పూర్వకాలం నుంచి ఆరోగ్య రహస్యాల రుచులన్నీ కూడా ఈ ఒక్క పొడిలోనే ఉన్నాయి. ఒక రకంగా ఇది ఒక హెల్తీ బూస్టర్ అని చెప్పాలి. వేడి అన్నంలో కొంచెమంత నెయ్యి ఈ పొడి వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, దోస, చపాతీ ఇలా వీటిల్లో కూడా ఈ పొడి చాలా కమ్మగా ఉంటుంది. పొడి చేయడం కోసం మునగాకు, అలాగే కరివేపాకు 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆకుల్ని వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసి తడేమి లేకుండా పూర్తిగా ఫ్యాన్ కింద పొడి బట్ట మీద వేసి ఆరనివ్వండి. పొడి పొడిగా ఆరిన ఈ ఆకుల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 కలిపేసి వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 5, 6 లవంగాలు వేసి లో ఫ్లేమ్ మీద కాస్త మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న నిమ్మ పండు సైజ్ అంత చింతపండు, 4 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల నల్ల నూగులు, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నూగులు వేసి నూగులు కాస్త చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఆకుల్ని ఫ్రై చేయడం కోసం నేను ఎయిర్ ఫ్రైయర్ని వాడుతున్నాను. అలాగే మీకు ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు డైరెక్ట్గా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెగ్యులర్గా మనం కరివేపాకు ఎలా అయితే ఫ్రై చేస్తామో అదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఆకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మిగిలిన కరివేపాకును కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆకులు నేను చక్కగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయండి. ఇందులో నూగులు వేయటం వల్ల ఆయిల్ రిలీజ్ అవ్వకుండా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయండి. 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుల్ని కూడా వేసేసి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే మునగాకు కరివేపాకు పొడి రెడీ. మీ డైలీ రొటీన్లో బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ రోజు 1 టీ స్పూన్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఈ పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.